హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇష్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ అండ్ ఆప్షన్ చైన్ డేటాను బేస్ చేసుకుంటాం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా, సైడ్ వేస్ ఉంటుందా, ఒక్కసారి అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసే కంటే ముందు ఇంట్రాడే పర్పస్లో ఫ్రైడే రోజు మనం డిస్కషన్ చేస్తున్న సిపిఆర్ ఇండికేటర్లో స్ట్రాటజీస్ కానీ క్యామెరాలో స్ట్రాటజీస్ కానీ ఏవైనా వర్కౌట్ అయినాయో కాలేదో ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఓపెన్ అవుడే సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సో మళ్ళీ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మనం ఈ సందర్భంలో ఎలాంటి ట్రేడ్స్ అయితే తీసుకోము. ఎప్పుడైతే ఈ R1 కానీ ఈ S1 కానీ ప్రీవియస్ డే లో కానీ ఈ రెండు బ్రేక్అవుట్ అయితేనే మనం డౌన్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఈ సందర్భంలో మనకైతే రాలేదు కాబట్టి ఏం చేస్తాం, పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. సో మళ్ళీ సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ఇది ఎంట్రీ సిగ్నల్, ఎంట్రీ క్యాండిల్. సో దీని లో కింద మనం ట్రేడ్ చేసినట్టయితే ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది, ఇది మన యొక్క ఎంట్రీ అవుతుంది, ఇంత రిస్క్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. మళ్ళీ మనకు చాలాసేపటి తర్వాత ఇక్కడ 12 o'clock ఆ సమయంలో S1 కూడా బ్రేక్అవుట్ రావడం జరిగింది. S1 దగ్గర తీసుకోవద్దు, ఆల్రెడీ అప్పటికే మనకు ఒక ట్రేడ్ ఇక్కడ రావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ మనం చేసినట్టయితే అంటే సెల్ చేసినట్టయితే మనకు కొంచెం స్టాప్ లాస్ హిట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేసింది, మళ్ళీ ఇంకా కిందికి వెళ్తుందని అయితే మనం అనుకోకూడదు. సో ఇలా మనకు పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సిపిఆర్లో పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. క్యామరీలో కూడా ఒకసారి చూద్దాం. సో క్యామరీలా సెటప్ ప్రకారం అయితే ప్రైజెస్ అనేది H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయమంటాం, జనరల్గా మన స్ట్రాటజీ ప్రకారం H4 అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ H4 బ్రేక్అవుట్ కాలేదు, కానీ H3 బ్రేక్అవుట్ అవుతూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఎనీహౌ 15 minutes వరకు మనం ఎలాంటి ట్రేడ్ అయితే తీసుకోం. 15 వరకు అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, L3 వరకు అయితే వెళ్ళిపోయింది. సో L3 దగ్గర మనకు రిజెక్షన్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఎంట్రీ అయితే మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది, మన యొక్క టార్గెట్ ఇది అవుతుంది. సో ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గర దాకా రావడం అయితే జరిగింది. సో ఇలా అంటే క్యామరిల్లా కంటే సిపిఆర్ అయితే ఎక్కువ వర్కౌట్ కావడం జరిగింది. క్యామరిల్లాలో కొంచెం అంటే ఈ ట్రేడ్ ఎప్పుడైతే L3 దగ్గర రివర్సల్ కోసం వెయిట్ చేసినట్టయితే మనకు ట్రేడ్ అయితే లభిస్తుంది. ఇలా మీరు సిపిఆర్ ఇండికేటర్ కానీ క్యామరిల్లా ఇండికేటర్ కానీ ప్రాక్టీస్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ మీరు ఈ రెండు ఇండికేటర్స్ మీద పర్ఫెక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ ఆప్షన్ చైన్ డాటాలోకి అయితే వెళ్ళిపోదాం. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను కాల్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. 15,500 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,300 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. ఫోర్త్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,900 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఫోర్త్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో 15,300 వరకే తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇది చాలా దూరం ఉన్నది. అట్ ద సేమ్ టైం ప్రైజెస్ అనేటివి కూడా మనకు తక్కువలో అంటే 2 రూపీస్ 1 రూపీస్లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం నెగోషియబుల్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ తక్కువ ప్రైస్ ఉందని చెప్పి ఎక్కువ మంది కొనడానికి అమ్మడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ 15,300 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే మనం ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది, కాల్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉంది. సో రేపు డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
14,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. ఫస్ట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,600 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 14,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉంటుంది, నిఫ్టీ అనేది పాజిటివ్ ఉంటుంది. ఇక్కడేమో మనకు నెగిటివ్ ఉంటుందని చెప్పాము, ఇక్కడేమో పాజిటివ్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక కాంట్రడక్టరీ వ్యూ, అంటే వీళ్ళు అప్ సైడ్, వీళ్ళేమో డౌన్ సైడ్ వస్తుంది అంటున్నారు, వీళ్ళేమో అప్ సైడ్ వస్తుంది అంటున్నారు. సో మధ్యలో అది రేంజ్ బౌండ్ మూవ్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో సైడ్ వేస్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది రేపు. కాబట్టి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోండి. అలాగే మన యొక్క ఫేవరెట్ ఇండికేటర్ అయిన ఇచిముకి ఇండికేటర్ ప్రకారం కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచిముకి ఇండికేటర్ ప్రకారం అయితే క్యాండిల్ అయితే ప్రస్తుతానికి క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ కావడం జరిగింది. ఇక్కడ మనం ఫ్యూచర్ కుమోన్ చూసినట్టయితే బేరిష్లో ఉన్నది. సో బేరిష్లో ఉన్నది కాబట్టి మేబీ డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో నిన్న మనం చెప్పడం జరిగింది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి నిన్నటి వీడియోలో మనం చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అక్కడే సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. 14,600 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇది నిన్నటి వీడియో. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడే సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజున అంటే రేపు, ఒకవేళ రేపు వెళ్తే కూడా సేమ్, ఫస్ట్ ఈ 14,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది రేపు కూడా. ఎందుకంటే మళ్ళీ అప్ సైడ్ వచ్చేసింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వచ్చేసింది. ఇన్ కేసు ఒకవేళ డౌన్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఈ 14,600 అనే లెవెల్ని బ్రేక్ చేయాలి. 14,600 అనే లెవెల్ని బ్రేక్ చేస్తే ఫర్దర్గా ఇక్కడ ఈ 14,500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వన్స్ ఈ 14,500 అనే బ్రేక్అవుట్ అయితే ఇక్కడ 14,200 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది డౌన్ సైడ్ సినారియో. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడ క్లోజ్ అయిందో అక్కడ ఓపెన్ అయినా కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ 14,700 దగ్గర ఒక రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. వన్స్ ఈ 14,700 అనేది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వస్తే మళ్ళీ ఎక్కడి వరకు 14,900 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మనకు ఆప్షన్ చైన్ డాటాలో కూడా కాల్ సైడ్లో అవే రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి సో ఒకవేళ ఓపెన్ అయిన దాన్ని బట్టే ఇంపార్టెంట్. 14,700 పైన సస్టైన్ అయితే 1400, 900 వరకు వెళ్తుంది. లేదా 1400, 600 అంటే 700 కింద ట్రేడ్ అయితే 600 ఫస్ట్ టార్గెట్. వన్స్ అది కూడా బ్రేక్అవుట్ అయితే, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే 500, వీలైతే 14,300 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు సో క్యాండిల్స్ అనేది క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతున్నాయి అవర్లీలో కూడా. సో బేరిష్నెస్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. వన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇక్కడ రిజెక్షన్స్ సేమ్ ఈ ఏరియాలో ఈ 14,000 అంటే ఈ 700 ఏరియా, ఆల్మోస్ట్ 14,700 దగ్గర రిజెక్షన్స్ వచ్చి మళ్ళీ ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది 14,500 వరకు అవర్లీలో 14,500 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకో, ఈ 14,700 అనే లెవెల్ బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తే మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవర్లీలో 14,800 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్అవుట్ అయితే 14,900 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది నిఫ్టీ సినారియో. అలాగే మనకు ఆప్షన్ చైన్ డేటా సైడ్ వేస్ ఉంటుందని చెప్తుంది కాబట్టి సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళే ముందు బ్యాంక్ నిఫ్టీని ఇంట్రాడే పర్పస్లో ఫ్రైడే రోజు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయిందో చూసినట్టయితే అకార్డింగ్ టు సిపిఆర్ ఇండికేటర్ ప్రకారం అయితే సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సో సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో మనం ఎప్పుడైతే ట్రేడ్ ఇక్కడ తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం, అంటే ప్రీవియస్ డే లో కానీ S1 కానీ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండు బ్రేక్అవుట్ రాలేదు. సో మళ్ళీ ఫర్దర్గా పుల్ బ్యాక్ అయితే తీసుకున్నాయి. ఎక్కడికి సిపిఆర్కి పుల్ బ్యాక్ తీసుకున్నాయి. సో మనకి ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ ఇక్కడ రావడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ ఎంట్రీ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో ఇది మన యొక్క ఎంట్రీ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్
ఈజీగా ప్రీవియస్ డే లో దగ్గరనే అటైన్ అయితే కావడం జరిగింది. ఇలా సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం జరిగింది. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే డెఫినెట్గా ఆ వీడియోని చూడండి, మీకు డెఫినెట్గా యూజ్ఫుల్ అవుతుంది. మన ప్లేలిస్ట్లో ఉంటుంది సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అని. ఇలా సిపిఆర్ ఇండికేటర్ అయితే వర్కౌట్ కావడం జరిగింది. సో ఒకవేళ ప్రీవియస్ డే లో అలాగే S1 రెండు బ్రేక్అవుట్ రావడం జరిగింది చూడు, ఇక రెండు బ్రేక్అవుట్ రావడం జరిగింది. కానీ ఈ లో తోటి బ్రేక్ చేసుకున్నప్పుడు, ఈ లో తోటి పోల్చుకున్నప్పుడు మన రివార్డ్ ఎంత ఉంది? ఓన్లీ రివార్డ్ ఇంతే, రివార్డు ఇంతే. రిస్క్ ఎంత ఉంది? రిస్క్ ఇంత ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ట్రేడ్ తీసుకోము, ఇలాంటి సందర్భంలో ట్రేడ్ అనేది తీసుకోము, ఎందుకంటే రివార్డ్ అనేది మనకు ఫేవర్గా లేదు. కాబట్టి పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనేది అయితే వర్కౌట్ కావడం జరిగింది. కంపేర్ టు బ్రేక్అవుట్ స్ట్రాటజీ కంటే, సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కంటే పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనేది హై ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఇలా రిస్క్ను మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మొదలు రిస్క్ను క్యాలిక్యులేట్ చేసుకుని తర్వాతనే రివార్డ్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీకు అంటే ఏది మంచి ట్రేడు, ఏది చెడ్డ ట్రేడ్ అని మీకే అర్థమైపోతుంటుంది. ఒకవేళ మనం క్యామరిల్లా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే సేమ్ స్ట్రాటజీ నిఫ్టీలోనైతే ఎలానైతే వర్కౌట్ అయిందో అలానే. సో H3 H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3ని బ్రేక్అవుట్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. L3 దగ్గర సపోర్ట్ తీసుకున్నది. సో ఈ సందర్భంలో L3 దగ్గర సపోర్ట్ తీసుకున్నది అని చెప్పి మనం అప్ సైడ్ వెళ్తే మన రివార్డ్ ఎంత ఉంది? ఓన్లీ రివార్డ్ ఇంతే ఉన్నది, రివార్డు ఇంతే ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ట్రేడు తీసుకోము, రిస్క్ ఏమో ఇంత ఉన్నది, రివార్డ్ ఏమో ఇంత ఉన్నది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో తీసుకోము. సో ఇక్కడ మళ్ళీ మన స్ట్రాటజీలో డిస్కషన్ చేసుకున్నట్టు ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది, అంటే H3 దగ్గర రిజెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే ఇది మన యొక్క రిస్క్ ఇంత అవుతుంది, రివార్డ్ అనేది ఇంత అవుతుంది. సో ఇలా క్యామరీలో కూడా వర్కౌట్ అయింది. కానీ పర్ఫెక్ట్గా మనం మన రిస్క్ను క్యాల్కులేట్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకున్నప్పుడే మనకైతే ట్రేడ్ అవకాశం అయితే లభించడానికి అవకాశం అయితే ఉన్నది. ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాలోకి వెళ్ళిపోదాం. కాల్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 32,500 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 34,000 దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఎక్కువగా బిల్డప్ అయిన లెవెల్స్ను మనం చూసినప్పుడు, మనం ఈ 3 లెవెల్స్ను మనం పరిశీలించినప్పుడు వీటిలో ఈ లెవెల్ పర్టికులర్గా 32,500 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో దీన్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేయండి. అలాగే ఓవరాల్ సినారియో మనం చూసినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం, ఇంకా మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 31,000 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 31,500 దగ్గర బిల్డప్ అవ్వడం జరిగింది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ ఈ లెవెల్. కాబట్టి 31,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే మనం ఇక్కడ ఓవరాల్ ట్రెండ్ను మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో పర్టికులర్గా ఇక్కడ నుంచి షార్ట్ బిల్డప్ జరిగింది, ఇక్కడ నుంచి అప్ సైడ్లో షార్ట్ బిల్డప్ జరిగింది, ఇటేమో లాంగ్ బిల్డప్ జరిగింది, అంటే మిక్స్డ్ ట్రెండ్ ఉంది. ఈ మిక్స్డ్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం కాల్ సైడ్ దాన్ని కన్సిడర్ చేయాలి. కాల్ సైడ్లో నెగిటివ్ ఉన్నది కాబట్టి డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది.
31,300 వరకు రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అది మేబీ లో కావచ్చు, అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పై భాగంలో మాత్రం అంటే ఇక్కడ షార్ట్ చేశారు కాబట్టి ఈ లెవెల్స్ హిట్ కాకపోవచ్చు కాబట్టి మేబీ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఒకసారి మన ఫేవరెట్ ఇండికేటర్ అయిన ఇచ్చుముఖి ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం, ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్ అయితే మనకు క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే ఫ్యూచర్ కూమని చూసినప్పుడు కూడా ఫ్యూచర్ కూమ కూడా బేరిష్లో ఉంది, దట్టు పర్టికులర్గా మరీ వైడ్గా ఉంది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్, ఈ 32,340 350 అనే లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిపైన ట్రేడ్ అయింది అనుకోండి రేపు ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,700 దగ్గర ఉంటుంది. ఈ 33,700 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి ఉంది. ఒకవేళ దీని కిందనే ఈ లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఎక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది చూడండి, ఇక్కడ మీరు మనం అన్ని ఎరేంజ్ చేసినట్టయితే ఇది ర్యాలీ, ఇది బేస్, ఇవి ర్యాలీ. సో దీన్ని యాక్చువల్గా దీని మూమెంటం క్యాండిల్ అనుకుంటాం. ఎనీహౌ సో ఇక్కడ ఒక బేస్ ఉన్నది, దీన్ని మనం ఒక బేస్ లాగా డ్రా చేసుకుంటే ఇక్కడ ఒకటి బేస్ అయితే అంటే డిమాండ్ జోన్ అయితే ఉంది. సో ఈ డిమాండ్ జోన్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఆ లెవెల్ వచ్చేసి 31,700 వరకు వచ్చి 31,700 నుంచి రిజెక్షన్స్ అంటే ఈ మధ్యలో అంటే ఇక్కడ వరకు లోపల వరకు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్స్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంది అకార్డింగ్ టు మన డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ప్రకారం. ఎనీహౌ ఈ లెవెల్స్ని అయితే మార్క్ చేసుకోండి. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు కంప్లీట్గా క్యాండిల్స్ అనేవి క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతున్నాయి. ఫ్యూచర్ కూమో కూడా బేరిష్లో ఉంది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనం అవర్లీలో వెళ్తే ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ లెవెల్ ఆల్రెడీ 1 సెకండ్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సేమ్ 31,500 అది ఇందాక మనం డే క్యాండిల్లో డిమాండ్ జోన్ ఎక్కడ ఉందో అక్కడ వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మాత్రం ఫర్దర్గా ఫస్ట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది చూడండి, ఈ 33,300 దగ్గర ఇమీడియట్గా కన్వర్జేషన్ లైన్ ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ దీనిపైన ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్, దీని కింద ఓపెన్ అయితే ఇదే రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ బేస్ లైన్ వరకు వెళ్ళి బేస్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్స్ అయితే అవకాశం ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో బేస్ లైన్ అదే పొజిషన్ లైన్ అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 32,750 అనేది ఇంపార్టెంట్ లెవెల్, అది దాటి ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తేనే అప్ సైడ్ వెళ్తుంది, లేదంటే ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. రిజెక్షన్స్ వస్తే 31,700 500 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో. 1 సెకండ్ ఒక్కసారి సప్లై డిమాండ్ జోన్స్ని కూడా ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. సో ఇది అవర్లీలో మనం తీసుకున్నప్పుడు ఇంట్రాడే పర్పస్లో తీసుకున్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్లో అవర్లీలో చూస్తాం. ఇది అవర్లీలో ఈ జోన్కు మధ్యలో ఉన్న డిస్టెన్స్ను మనం ఈక్వల్గా 3 భాగాలుగా చేసినప్పుడు సో ఇక్కడ 2 సప్లై జోన్స్ ఉన్నాయి, ఇవి ఆల్రెడీ టెస్టెడ్ అయినాయి కాబట్టి మేబీ రేపు ఒకవేళ వస్తే ఇక్కడ వరకు వస్తే ఇక్కడ ఒక రిజెక్షన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఈ రీజన్లో మాత్రం మళ్ళీ మనకు అంటే అప్ సైడ్ ఉండడానికి అంటే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫస్ట్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంది, సెకండ్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉంది కాబట్టి వీటిని ఒకసారి కన్సిడర్ చేసుకోండి. ఇంకా మనం ఆ జోన్స్ను ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ ఉంటుంది, ఓవర్ ఏ పీరియడ్ మీరు ఆ సప్లై డిమాండ్కి సంబంధించిన లాస్ట్ వీడియోను 1-2 సార్లు చూడండి, డెఫినెట్గా మీకు జోన్స్ డ్రా చేయడం అయితే అర్థమైపోతుంది. వన్స్ జోన్స్ డ్రా చేయడం వస్తే డెఫినెట్గా మీకు హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ లభించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ను కొన్ని వాచ్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది పేపర్ ట్రేడింగ్ పర్పస్లో, వాటిని ఒకసారి చూడండి. వీటిని పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకు ఈ సిపిఆర్ ఇండికేటర్ కానీ కెమెరా ఇండికేటర్ కానీ పర్ఫెక్ట్గా అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.